అది శ్రీధర ఈరోజు ఆరో డివిజన్లో గడప గడప కార్యక్రమం తిరుగుతున్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరు ఆస్వాదిస్తున్నారు. ఎందుకంటే జగనన్న చేసిన పథకాలు చూస్తున్నాం. తప్పకుండా ప్రతి ఒక్కరు ఏమంటే జగనన్న సీఎం చేసుకోవాలని, అలాగే అనిలన్న చేసిన అభివృద్ధి ఈరోజు ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు కానీ ఎక్కడ రైళ్లు కానీ కట్టుకుంటూ ముందుకు పోతాం. ఇక్కడ సెటిగుంట రోడ్డే చూసాం మేము. ముందు ఎలాగుండింది ఈరోజు చూశారు కదా, అక్కడ ఎలాగుందో ఆ రోడ్డు పెద్ద రోడ్ చేసి ఈరోజు ప్రతి ఒక్కరికి అందుబాటులో అక్కడ వ్యాపారాలు కానీ ఏది అక్కడ సెటిగుంట రోడ్ అంటే ఇప్పుడు ఒకసారి రావాలంటే ఎలాగో ఉండేది, ఈరోజు చూస్తే ఒక పెద్ద వ్యాపార వ్యవస్థగా ఇక్కడ తయారైంది. మేము చూస్తున్నాం జగనన్న హయాంలో ప్రతి ఒక్కరు లబ్ధి పొందినారు. తప్పకుండా జగనన్న సీఎం చేసుకోవాలంటే నాకు ఒక సామాన్యుడికి ఈరోజు అవకాశం జగనన్న కల్పించారు. నెల్లూరు ప్రజల సేవ చేసుకునే అవకాశం. నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటా ఎప్పుడు మీకు అవసరం ఏం అవసరం వచ్చినా నాకు కాల్ చేస్తే నేనే అందుబాటులో ఉంటా. ప్రత్యర్థి నారాయణ గారు ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటారో మీకే తెలుసు. ఈరోజు ఎలక్షన్ కాబట్టి 2 నెలల నుంచి మీ దగ్గరికి వస్తున్నారు, తిరుగుతున్నారు. ఈ 2 నెలల తర్వాత మళ్ళీ ఎక్కడ ఉంటారు ఆయన కార్యకర్తలు కూడా కాదు, వాళ్ళ నాయకులు కూడా కలిసే పరిస్థితి లేదు. నేను ఒక సామాన్యుని, మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా. ఖలీల్ అని పిలిచే, మీకు స్వతంత్రంగా పిలిచే స్తోమత ఉంది. నాకు ఎప్పుడైనా కాల్ చేసినా నేనే వస్తా, మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటానా. మీరు ఆశీర్వదించండి, ఒక్క అవకాశం కల్పించండి. నెల్లూరు ప్రజలకు సేవ చేసుకునే అవకాశం తప్పకుండా జగనన్న సీఎం చేసుకుంటే మా ఉండే పథకాలు అలాగే కంటిన్యూ అయితే సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ తప్పకుండా మన ఇంటికే పరిపాలనలాగా జగనన్న చేసిన పరిపాలన మీకు గుర్తున్నారు. ఈరోజు జగనన్న మీద దాడి చేశారు. ఎంత హేమమైన చర్య అంటే ఆయన మీద వేరే వాళ్ళు రాళ్లతో చేయించడం, అది తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రజల్ని ఊసగోల్పడం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని మొన్న చూశారు. ఆయన మీద రాళ్ల దాడి చేయడం, విజయవాడలో ఎంత దిగజారుడు
తనానికి ఆ నిదర్శనం అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై రాళ్ళు కొట్టడం ఎంత హేమమైన చర్య. ఇలాంటి చర్యలు ప్రజలు చూస్తున్నారు. తప్పకుండా జగనన్నని ఆస్వాదిస్తారు. తప్పకుండా ప్రజలు ఓట్లతో మీకు తెలియజేస్తారు. జగనన్న ఏమంటే జగనన్నకి సీఎం చేసుకొని తప్పకుండా మళ్ళా ఒక అవకాశం జగనన్న వస్తే మన రాష్ట్రంలో అభివృద్ధి అనేది ముందుకు పెరుగుతుంది. అలాగే సంక్షేమ పథకాలు అనేది తీసుకుంటూ ముందుకు పోతాం. ప్రతి ఒక్కరు ఆశీర్వాదం తప్పకుండా జగనన్నని సీఎం చేసుకుని అలాగే విజయసాయిరెడ్డి మన ఎంపీ అభ్యర్థిగా వచ్చినారు. తప్పకుండా ఆయన్ని మంచి మెజార్టీతో గెలుస్తారు. ఎందుకంటే ఆయన రాష్ట్రంలోనే ఒక పెద్ద నాయకుడు. ఆయన వచ్చిన తర్వాత మనకు కూడా ఒక ధైర్యం. ఎందుకంటే ఏమైనా అవసరం ఉంటే ఏమైనా పనులు ఉంటే నెల్లూరు జిల్లాని ఒక గ్రీన్ సిటీ ఐటీ హబ్గా చేసుకుందాం. అలాగే నెల్లూరు సిటీని ఏమేమి పనులు మిగిలి ఉన్నాయో తప్పకుండా అవి కూడా ముందుకు చేసుకుంటూ తప్పకుండా ఒక నెల్లూరుని కూడా ఒక ఐటీ హబ్గా ఒక గ్రీన్ సిటీగా తయారు చేసుకుంటూ ముందుకు పోతాం. తప్పకుండా మీరు అందరూ ఆశీర్వదించండి. తప్పకుండా మీకు సేవ చేసుకునే ఒక అవకాశం నన్ను జగనన్న కల్పించారు. మీకు సేవ చేసుకుని తప్పకుండా ఒక అవకాశం నన్ను కల్పించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లు వస్తాయి. 2 ఫ్యాన్ గుర్తుకు వేసి మీ అత్యధిక మెజార్టీ గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.